ఇస్తా కూర్చోండి. నేను ఒక్క నిమిషం 1 మినిట్ ఇస్తా కూర్చోండి. నేనే చెప్పడం జరిగింది, నా పర్మిషన్ తీసుకొనే షార్ట్ డిస్కషన్ తీసుకోవడం జరిగింది. చెప్పు. మీ పట్ల మాకు సంపూర్ణమైన గౌరవం ఉంది. మీ సూచనను మీ ఆదేశాన్ని తప్పకుండా మేము పాటిస్తాం. కానీ మా మనవి ఏంటంటే సార్, ఇది నేను కూడా శాసనసభలో ఎల్ఏ మినిస్టర్గా పనిచేశాను. గతంలో శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఇక్కడికి వచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, మిమ్మల్ని, బట్టి గారిని ఇవాళ ఈ సబ్జెక్ట్ తీసుకుంటున్నాం, రేపు ఇవాళ తీసుకుంటాం, ఇవాళ రాత్రి వరకు సభ జరుపుతామని నేను యాజ్ ఎల్ఏ మినిస్టర్ మీ బెంచెస్ దగ్గరకు వచ్చి మీకు ఇన్ఫార్మ్ చేసేవాడిని. ఇవాళ పరిస్థితి ఏంటంటే మేము మీ సెక్రటరీ గారి దగ్గరికి, మీ విప్పుల దగ్గరికి వెళ్ళి మేము అడిగిన ఏ సబ్జెక్ట్ ఎప్పుడు తీసుకుంటారో చెప్పడం లేదు. స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా స్పీకర్ గారికి సభలో సభ్యులకు మధ్య సమన్వయం చేయాల్సిన బాధ్యత విప్పులది, ఎల్ఏ మినిస్టర్ గారిది. అది నిర్వహించడంలో మీరు పూర్తిగా ఫెయిల్ అయినారు కనుకనే ఈ సమస్య వచ్చింది.